కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 3వ అధ్యాయమైన కర్మయోగంలో ఈరోజు మనం 41 శ్లోకాలు చెప్పుకుంటున్నాం. 40వ శ్లోకం. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఇక్కడ 40-41 శ్లోకాల్లో రెండిట్లో ఒక దాంట్లో ఏమో జ్ఞానానికి శత్రువైన కోరికలు, ఆ కోరికలు ఎక్కడ ఉన్నాయి, నివాసం ఎక్కడ ఏర్పరచుకున్నాయి, ఆ శత్రువు ఎక్కడ ఉన్నాడు అని చెప్తున్నారు మొదటి శ్లోకంలో. 40వ శ్లోకంలో 41వ శ్లోకంలో ఆ శత్రువుని ఎలా జయించాలి రెండు చెప్తున్నారు. శత్రువు ఒకడున్నాడు, ఆ శత్రువు ఎవరంటే కోరికలు. ఆ కోరికలు ఎక్కడున్నాయి, వాడి నివాస స్థానం ఏది అని ఇప్పుడు ఈ 40వ శ్లోకం చెప్తున్నారు. ఎక్కడున్నాయట అవి, ఆ కోరికలు ఎక్కడున్నాయి, దేని ద్వారా వస్తున్నాయట, మనకు ఆ శత్రువు ఎక్కడ దానుకో ఉన్నట, ఒక 3 కోటల్లో కూర్చో ఉన్నట ఆ దొంగ. ఆ శత్రువు మన శత్రువు మన జ్ఞానాన్ని కప్పి ఉంచేటువంటి ఆ శత్రువు ఎక్కడ కూర్చో ఉన్నట, 3 కోటల్లో కూర్చో ఉన్నట. ఏది ఆ 3 కోటలు? ఇంద్రియాణి, ఇంద్రియములు. ఇంద్రియం అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఈ 10 ద్వారాను మరియు మనస్సు మరి బుద్ధి, ఈ 3 కోటలు పెట్టుకొని వాడు ఏం చేస్తున్నాడు, అస్య అధిష్టానం ఉచ్యతే, దాంట్లో అధిష్ఠించి కూర్చో ఉన్నాడు హాయిగా. దాన్ని స్థావరంగా చేసుకొని మన శత్రువైనటువంటి కోరికలోని శత్రువు అక్కడ కూర్చో ఉన్నాడు. ఉచ్యతే చెప్పబడుతోంది. దేంట్లో? వేదాల్లో చెప్పబడుతోంది. వేదాల్లో ఏం చెప్పారట, మనకు కోరికలనే ఒక బ్రహ్మాండమైన శత్రువు ఉన్నట. ఆ శత్రువు ఎక్కడ కూర్చో ఉన్నాడంటే 3 కూర్చో ఉన్నట, 3 కోటల్లో. ఏమా కోటలు? 1 ఇంద్రియాలు, 2 మనస్సు, 3 బుద్ధి. ఈ 3 కోటల్ని బాగా స్థావరంగా ఏర్పాటు చేసుకొని హాయిగా 3 వాడు విహరిస్తున్నట వాడేమో. కానీ మనకు జ్ఞానం రాకుండా వాడు చేసేస్తున్నాడు. అది వాడు చేసే పని. ఏతైర్ పైన చెప్పినట్టు ఇవి ఇంద్రియాలు ప్లస్ మనసు బుద్ధి, ఈ 3 విమోహయత్యేషః. ఏషః అంటే ఈ కోరికలు ఏం చేస్తున్నాయట, విమోహయతే, మోహాన్ని కలిగిస్తున్నాయి. వివిధ రకాలు, అన్ని రకాలుగా మోహాన్ని కలిగిస్తున్నాయట. మోహం అంటే సత్యమైన మనలో ఉన్న ఆత్మ మనకు ఉందని, ఆత్మస్వరూపంగా భగవంతుడు మనలోనే కూర్చోన్నాడు విషయం తెలియనీయకుండా అవి అడ్డం వస్తున్నాయట. ఈ కోరికల వల్ల మనకు మోహం కలుగుతోంది. ఆ మోహం వల్ల మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని మనం సత్యమైన దాన్ని తెలుసుకోకుండా ఉన్నామట. దానికి అడ్డంగా ఈ మోహం వచ్చి కూర్చుంది, ఆ కోరికలనే మోహం. జ్ఞానమావృత్య, దానివల్ల మనలో ఉండే జ్ఞానం కాస్త కప్పబడిపోతుంది. కప్పబడిపోయి దేహినం, దేహము గలవాడు దేహి, దేహము ధరించిన వాడు దేహి. ఆ దేహి ఎవరు? మనలో ఉన్న జీవాత్మ. ఆ జీవాత్మకి మనలోనే పరమాత్మ ఉన్నాడని, ఆయన శక్తితోనే మనం వెలుగుతున్నాం అనే విషయము తెలుసుకోకుండా కాలం గడిపేస్తున్నాము, జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము. కాబట్టి మన శత్రువు ఎక్కడున్నాట, 3 కూర్చో ఉన్నట, 3 కోటల్లో. ఏమా కోటలు? ఇంద్రియాలు, మనసు, బుద్ధి. మరి ఇంద్రియాలంటే తెలుసుకున్నాం, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. మరి మనసు అంటే ఏంటండి? మనసు బుద్ధి మనకు కనిపించవు, ఇంద్రియాలు కూడా కనిపించవు. కానీ ఇంద్రియాలు నడిపిస్తోంది మనసు. ఇంద్రియాలు మన కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, మన చర్మం, 5 పంచ జ్ఞానేంద్రియాలు. ఈ పంచ జ్ఞానేంద్రియాన్ని కదిలిస్తోంది ఎవరు? లోపల కూర్చొని మనసు. ఈ మనసు ఏం చేస్తుంది? మనసు అంటే ఇప్పుడున్న బుద్ధి, ఇప్పుడున్న ఆలోచన ఇంకో నిమిషం ఉండదు. ఆలోచనలే మనసు. ఆలోచన ఇప్పుడు చెయ్యి అంటుంది, ఇంకొంచెడికి అదే వద్దంటుంది. అంటే స్థిరంగా ఉండదు. సంకల్పం వికల్పం అంటారు. మంచి భాష అయితే సంకల్పం వికల్పం. ఇప్పుడు చేస్తామంటుంది, తర్వాత వద్దు ఉంటుంది. రెండూ చెప్పేదాన్ని మనసు అంటారు. ఈ మనసు ఆడే ఆటలోనే మనం అంతా ఇరుక్కోపోతాం. ఈ మనసు ఏం చేస్తుంది? ఈ కళ్ళు చూసినవన్నీ కావాలంటుంది, చెవులు విన్నవన్నీ వినాలంటుంది, ముక్కు వాసన చూసేవంతా కావాలంటుంది, నాలుక రుచి చూసేవన్నీ కావాలంటుంది, శరీరం స్పర్శతో ఉండే ఆ సుఖం అంతా కావాలని కోరుకుంటుంది. అన్నీ కోరుకునేది మనసే. ఈ మనసు ఇంద్రియాలతో కలిసి అది నాటకం ఆడుతుంది.
దాన్ని చూసి మనకుండే సూపర్ పవర్ బుద్ధి. బుద్ధి ఏం చేస్తుంది? బుద్ధి చెప్తుంది తప్పు అని చెప్తుంది. కానీ ఆ బుద్ధి కూడా బోల్తా పడుతుంది. ఎప్పుడు మనసు కానీ ఇంద్రియాలతో పరిగిస్తూ ఉంటే అప్పుడు ఈ బుద్ధి కాస్త బోల్తా పడిపోతుంది. పాపం అది కూడా ఓడిపోతుంది. కాబట్టి వీటన్నింటికి మూల కారణం ఏంది? కోరికలు. ఒక సినిమా చూడాలని కోరిక పుట్టింది, కళ్ళు వెంటనే పరిగిస్తామంటాయి. కళ్ళు చూస్తామంటాయి. కళ్ళని చూస్తామని చెప్పేది మనసు. అప్పుడు మనసు బుద్ధి కొంచెంసేపు ఫైట్ చేస్తాయి. మనం పాత సినిమాలు చూస్తుంటాం, ఒక స్త్రీలో నుంచి ఇద్దరు వచ్చి మాట్లాడుకుంటారు. అలాగా మన మనసు ఏం చెప్తుంది? పోదాం సినిమా పోదాం అంటే. బుద్ధి ఏం చెప్తుంది? వద్దు వద్దు వద్దు, మంచిది కాదు అని చెప్తుంది. కానీ కొంతసేపు బాగా చర్చించిన తర్వాత మనసే గెలుస్తుంది. ఎప్పుడు ఉండే పనులలో ఒక 3 అవర్సే కదా సినిమా, ఏముంది పోదాంపా, ఎంజాయ్ చేద్దాం అంటుంది. వెంటనే వెళ్ళిపోతుంది. అప్పుడు అసలుగా మనసు వెళ్ళడానికి కారణం ఏంది? చూడాలనే కోరిక. ఆ కోరిక అసలు కారణం. కాబట్టి ఆ కోరిక వల్ల ఏమైపోయింది? బుద్ధి కూడా తన స్థిరంగా నిర్ణయం తీసుకోలేకపోయింది. మనసే డామినేట్ చేసేసింది. కాబట్టి ఇంద్రియాలు ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి, ఈ మూడింటిలో కూర్చొని కోరిక మనం ప్రపంచ విషయాలన్నీ కావాలని చెప్తుంది. దానివల్ల విమోహం. మోహం అంటే మనలో ఉండే ఆత్మగా ఉన్న పరమాత్మను చూడలేకుండా చేసే అడ్డం వచ్చేది ఏంటంటే ఈ 3 అడ్డం వస్తున్నాయి. ఈ మూడింటికి మూలం కోరికలు. కోరికలు ఆపేస్తే ఈ 3 కంట్రోల్లోకి వచ్చేస్తాయి, లేకపోతే ఈ 3 కంట్రోల్లోకి రావు. ఆ 3ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాబట్టి మనకి శ్లోకం ద్వారా ఏం చెప్తున్నారు? మనకు శత్రువులు 3 ఉన్నారు. శత్రువులు అసలైన శత్రువు ఒకడే, కోరికలే. ఈ కోరికలు ఏ స్థావరం ఏర్పాటు చేసుకునే 3 కోటలు కట్టుకున్నాయట. ఆ 3 ఏంటంటే మనసు, బుద్ధి, ఇంద్రియాలు. ఇంద్రియాలే భయంకరమైనది. ఎందుకు? బయటవన్నీ విషయాలు చూసేది కళ్ళే, మాంసం చూసేది ముక్కే, నాలుక రుచి చూసేవన్నీ, నాలుక రుచి చూసినవన్నీ అడుగుతుంది. అవి తినచ్చా తినకూడదా అనే ఆలోచన కూడా కోల్పోతుంది. ఎందుకు? నాలుక అట్రాక్షన్, అనేక రుచులు అడుగుతుంది, ఇచ్చేస్తాం, రోగాలు వచ్చేస్తాం. చెవులు వినకూడవని చెవులో పెట్టుకొని మరీ వింటాం, దాంతో రోగాలు వచ్చేస్తాయి. కళ్ళు చూడకూడవని సెల్ ఫోన్ చూడకూడదని చూసి అది కళ్ళు రోగిష్టమైపోతాయి. అలాగే మన శరీరంలోని ప్రతి అవయవం అంతే. కాబట్టి ఇవన్నీ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఏమవుతాయి? పోవద్దు అన్న చోటుకల్లా నడిచిపోయినప్పుడు కాళ్ళ ద్వారా ఇబ్బంది అవుతుంది. చేయకుండా పనులను చేత్తో చేస్తే అది ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా కోరికల వల్లే వస్తాయి. కాబట్టి మనకి ఈ ఇంద్రియాలు, ఈ బుద్ధి, ఈ మనస్సు అనేవి ప్రపంచ విషయాల వైపు తిప్పుతాయి, పరమాత్మ వైపు తిప్పవు. అవి ఎప్పుడూ అట్రాక్షన్కి లొంగిపోయి వాటి వెంబడి పరిగిస్తుంటాయి. వాటిని వెనక తీసుకొచ్చి కూర్చోబెట్టడం చాలా కష్టం. కానీ సులభమైన మార్గం కూడా తర్వాత శ్లోకంలో చెప్పేస్తున్నారు మన పరమాత్మ, ఈజీగా చెప్పేస్తున్నారు. ఈ శ్లోకంలో సమస్య చెప్పాడు, సమస్య ఎక్కడ కూర్చో ఉందో చెప్పాడు. దాని పరిష్కారం కూడా తర్వాత శ్లోకంలో మనకు అందిస్తున్నారు. 41వ శ్లోకం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. ఆయన పరిష్కారం చెప్పేస్తున్నారు. భరతర్షభ, ఓ భరతవంశంలో సంబంధించినటువంటి ఓ అర్జున, ఎందుకంటున్నాడు అన్నమాట? భరతవంశంలో పుట్టినవాడు అంటే రాజవంశం, క్షత్రియ వంశంలో పుట్టాడు. క్షత్రియుడిపై నువ్వు బయట ఉండే శత్రువులను జయించగలవు, కానీ నీ అంతర్గతంగా ఉండే లోపల ఉండే కోరికలనే శత్రువుని జయించడం చాలా కష్టం. కానీ దాన్ని జయించే మార్గం నేను చెప్తాను, విను అని చెప్తున్నాడు. తస్మాత్, అందువల్ల త్వ ఇంద్రియాణ్ణి, ఈ పంచ జ్ఞానేంద్రియాలు, ఈ పంచ కర్మేంద్రియాలు, వీటన్ని ఆదౌ, మొట్టమొదట, నియమ్య, అదుపు చేస్తాయి. ఇంద్రియాలను అదుపు చెయ్యి. అదుపు చేసావా అప్పుడు దారికి వస్తుంది నీ మనసు, బుద్ధి. ముందు ఇంద్రియాలు బయటవని చూసేవేది? కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, ముక్కు వాసన చూస్తుంది, నోరు రుచులు చూస్తుంది, శరీరం చర్మం సుఖాన్ని స్పర్శ కోరుకుంటుంది. ఈ 5 కోరుకుంటుంటాయి. వాటి అన్నింటినీ ఆఫ్ చేయి. కాళ్ళు ఎవరికంటే ఇటు పోతాయంటాయి, చేతులు ఏమంటే పనులు చేస్తాయంటాయి. వాటి అన్నింటినీ నువ్వు కంట్రోల్ చేయాలి, అదుపు చేయాలి.
నియమ్య అంటే అదుపు చేయాలి, కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఆదౌ అంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని ఇంద్రియాలని కంట్రోల్లో తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత పాప్మానం, చాలా పాపిష్టిది. పాపిష్టిది అంటే పాపం అంటే వేదాల్లో చెప్పిన దానికి విరుద్ధంగా పనిచేసేదంతా పాపం. వేదం ఏం చెప్పిందో అది చేస్తే పుణ్యం, దానికి వ్యతిరేకంగా చేస్తే అదంతా పాపం. అటువంటి పాపాన్ని పాపిష్టి పని చేయించేది ఆ కోరిక, పాప్మానం. అటువంటి పాపాత్మురాలైన ఆ కోరికల్ని ప్రజహి వదిలిపెట్టేసి, ప్రకృష్టంగా జహి వదిలేసి, ఉన్నతంగా నువ్వు ఆలోచించి వాటిని వదిలేసి. హేనం, హేనం ఎటువంటి ఈ కోరికలు, ఈ ఇంద్రియాలని, మనసును, బుద్ధిని మనకు ప్రలోభ పెట్టేటువంటి ఆ యొక్క కోరికల్ని, ఆ పాపిష్టివైన ఆ కోరికల్ని నువ్వు వదిలిపెట్టేసి. జ్ఞాన విజ్ఞాన నాశనం, అవేం చేస్తాయి? నీ విజ్ఞానాన్ని కూడా నాశనం చేస్తాయి. మరి జ్ఞానం అంటే ఏంది, విజ్ఞానం అంటే ఏంది? మన వాడంతా ఫిజిక్స్, కెమిస్ట్రీ అంతా విజ్ఞాన శాస్త్రాలు చెప్తుంటారు. ప్రాక్టికల్గా ఉండేదాన్ని విజ్ఞానం అంటారు, థియరీగా ఉండేదాన్ని జ్ఞానం అంటారు. జ్ఞానం అంటే గురువుల ద్వారా విన్నది జ్ఞానం, దాన్ని అనుభవిస్తే విజ్ఞానం. కాబట్టి ప్రజ్ఞానం, జ్ఞానం, విజ్ఞానం. జ్ఞానం అనేది మన గురువుల ద్వారా మనం తెలుసుకునేది, విజ్ఞానం అంటే ప్రాక్టికల్గా పెట్టేది, దాన్ని అంటారు. కానీ రెండు కూడా కోరికల వల్ల ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. ఇవి రెండు నాశనం అయ్యే అవకాశము ఉంది. కాబట్టి ఆ విషయాన్ని మనకు పరమాత్మ చెప్తున్నాడు. ఈ కోరికలు ఉన్నాయి కదా, అవి పాపిష్టివి. అవి ఎందువల్ల వస్తున్నాయంటే, ముందు మొట్టమొదట ప్రపంచ విషయాలు చూసేది ఇంద్రియాలు కాబట్టి, ఆ ఇంద్రియాలని కానీ నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటే, తద్వారా నువ్వు నీ జ్ఞాన విజ్ఞానం నాశనం చేసేటువంటి ఆ కోరికలు కూడా కంట్రోల్లోకి వస్తాయి అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పాడు. అంటే పరిష్కారం చెప్పేశాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అర్థమవుతుంది. ఒక చదువుకునే పిల్లకాయలు 6 మంది హాస్టల్లో ఒక రూమ్లో ఉన్నారు. 6 మంది ఒకే రూమ్లో ఉన్నారు. అంటే ఒకడేమో సాయంత్రం వరకు క్లాసులు అయిపోయిన తర్వాత, కాలేజ్ అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే వాడు సినిమా చూడకుండా ఉండలేడు, వాడు సినిమాకి వెళ్ళిపోయాడు. ఒకడేమో బాతాగాని కొట్టే బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటాడు సాయంత్రం అయితే. ఒకడేమో రెస్టారెంట్కి పోయి అన్ని తింటాడు. ఒకడేమో మంచి అత్తర్లు అమ్మే షాపుకి పోయి కూర్చుంటాడు. ఒకడేమో వేసి ఇంటికి పోతాడు. ఇంకొకడు మిగిలాడు, వాడు ఏమి చేయడు. వాడు మాత్రం ఉదయం లేయడమే వాడు ఉదయం లేచి వాకింగ్కి వెళ్తాడు. వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ముందు రోజు ఏం పాఠాలు చెప్పారు చూసుకుంటాడు, వాటినంతా ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఈరోజు ఏం చెప్పబడుతున్నాడో ఒకసారి చూసుకుంటాడు, క్లాసులకు వెళ్తాడు. మళ్ళీ సాయంత్రం వస్తాడు, హాయిగా మంచి మంచి పుస్తకాలు తెచ్చుకుంటాడు లైబ్రరీ నుంచి, లేదా లైబ్రరీకే పోతాడు, చదువుకుంటాడు. ఇది 6 మంది యొక్క పరిస్థితి. ఒక్కోళ్ళు ఒక్కో దానికి బానిసలు. కాబట్టి ఈ చదువుకునే పిల్లవాడు గమనించాడు వీళ్ళందరినీ. అతను ఒకే చదువు చదువుతున్నాడు, వీళ్ళందరూ ఒకే చదువు చదువుతున్నారు. కానీ వీళ్ళందరూ ఎలా ఉన్నారు? ఒక్కోళ్ళు ఒక్కో దానికి బానిస అయిపోయినారు. ఒకడు సినిమా చూడకుంటే బతకలేడు, ఒకడు సిగరెట్ దాక్కుంటే బతకలేడు, ఒకడు బ్రాందీ దాక్కుంటే బతకలేడు, ఇంకోటి వేస్ట్ ఇంటికి పోకపోతే బతకలేడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళని గమనించాడు. ఆయన ఏం చేశాడు ఆ పిల్లవాడు? అతను పుస్తకాలు చదువుతున్నాడు. మొట్టమొదట వాళ్ళని అందరినీ పిలిచాడు, లైబ్రరీ పోదాన్ని రాండి రోజు పిలిచేవాడు. కానీ వాళ్ళు ఎవరు రాలేదు.
ఆయనకి అర్థమైపోయింది ఆ పిల్లవాడికి ఎవరు మంచి మార్గంలోకి రమ్మంటే రారు అనే విషయం అర్థమైంది. వాళ్ళని ఎలా మార్చాలని ఆలోచించాడు. ఏం చేశాడంటే మంచి హాస్యం ఉండేవి, కామిక్ ఉండేవంతా అట్లాంటి బుక్స్ బాగా లైబ్రరీలో చదివాడు. చదివిన దాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాడు, అవన్నీ బైహార్ట్ చేసుకున్నాడు. వచ్చేసిన తర్వాత వాడంతా రాత్రి తెల్లవారు లేయంగానే వాళ్ళకేం చెప్పేవాడంటే, మీకు అందరికీ మనం అందరం ఒకే క్లాస్ కదా, ఒకే స్టడీస్ చేస్తున్నాం కదా, మీకు అందరికీ ఒక సమస్య ఇస్తాను, ఈ సమస్య మీరు రాత్రి లోపల నాకు చెప్పాలి, ఎవరు ఆన్సర్ చెప్తే వాడు గ్రేట్ అని చెప్పి సైన్స్లో ఉండే ఒక విషయాన్ని పొద్దున్నే ఆ ప్రశ్న సంధించేవాడు వాడు మిగతా 5 మందికి. ఇది సాయంత్రం లోపల ఎవరు ఆన్సర్ చేస్తే దీనికేం బెట్టింగ్ ఏం లేదు, ఎవరు చెప్తే వాళ్ళు టాలెంట్ ఉన్నట్టు, అంతమించి ఇంకేం లేదు, ఒకవేళ చెప్పలేకపోయినా నేను ఆన్సర్ చెప్తాను అని చెప్తాడు. తర్వాత క్లాసు పోయే లోపల వాళ్ళు టిఫిన్కి పోయినప్పుడు తను చదివిన జోక్స్ అన్నీ వాళ్ళకి చెప్పేవాడు. చెప్పడం వల్ల వాళ్ళు పొట్ట చెక్కలేదట్టుగా నవ్వేవాళ్ళు, నవ్వి నవ్వి అల్లాడేవాళ్ళు తిన్నంతసేపు. తర్వాత వాళ్ళకి లీజర్గా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు క్లాస్లో కూడా ఈ అబ్బాయి జోక్స్ చెప్పడం అంతా మొదలు పెట్టేశాడు. పెట్టడంతో అందరూ ఈ అబ్బాయికి అట్రాక్ట్ అయిపోయారు, అందరికీ జోక్స్ చెప్పడం ఎక్కువ అయిపోయింది. తర్వాత ఇతడు ఏం చేశాడంటే వాళ్ళందరికీ మొట్టమొదట సినిమాకు పోయేవాడు, వాడి దగ్గరని వాడికి బాగా అట్రాక్ట్ అయ్యాడు. ఎందువల్ల సినిమాల్లో కూడా ఉండే హాస్యం కన్నా ఈ అబ్బాయి చెప్పే హాస్యం చాలా బాగుంది. పైన సినిమాకు పోతే రోజు డబ్బులు ఖర్చు అవుతున్నాయి. వాడు తనని గుర్తుపెట్టుకున్నాడు. తను అక్కడికి పోవడం వల్ల డబ్బులు, దారి ఖర్చులు, మధ్యలో తినడానికి ఖర్చులు అన్ని దండిగా అయిపోతున్నాయి. తర్వాత తను అక్కడే పోకుండా ఎవరో ఒకరు పిలుచుకోపోవాలో వాళ్ళకి ఖర్చు పెట్టాలా, ఇవంతా వాడు క్యాల్కులేట్ చేసుకున్నాడు, డబ్బు నష్టపోతున్నాడు. పైన ఈ అబ్బాయి దగ్గర చాలా జోక్స్, ఎన్ని విషయాలు చెప్తున్నాడు, సైన్స్ విషయాలు చెప్తున్నాడు. సాయంత్రం ఎంత ఎవరు చెప్పలేరు ఆన్సర్లు. ఆ అబ్బాయి అడిగే క్వశ్చన్స్ అన్నీ సైన్స్ సంబంధించింది, వాళ్ళు చెప్పలేరు, అతనే ఆన్సర్ చేస్తాడు. లాస్ట్కు 5 మంది ఓడిపోయేవాళ్ళు, ఆన్సర్ అతనే చెప్పాలి. తర్వాత 5 మంది ఓడిపోయేవాళ్ళు. వాళ్ళకి కొంచెం గిల్టీ ఫీలింగ్ కూడా వచ్చేసింది. ఏమంటే అతను అంత నాలెడ్జ్గా మనతో పాటు చదువుతున్నాడు, కానీ మనకంటే గ్రేట్గా కనిపిస్తున్నాడు. పైన అందరూ క్లాస్ అంతా అట్రాక్ట్ అయిపోయారు అతనికి. ఈ 5 మందికి ఎవరు అట్రాక్ట్ కాలేదు. అయిన వాళ్ళు వాళ్ళ సినిమాలకు ప్రాంతి దాడానికి అట్లాంటి వాడికి ఫ్రెండ్స్ అయిన వాడు ఒకరిద్దరు తప్పితే అందరూ ఇతను చూస్తే గౌరవించడం, ఇతనితో ఎక్కువ మాట్లాడడం, అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది వాళ్ళందరూ గమనించారు, 5 మంది గమనించారు. ఫస్ట్ బ్రాందీ తాగేవాడు వచ్చి సాయంత్రం సినిమా పోయేవాడు వచ్చి ఇతని దగ్గర కూర్చోవడం మొదలుపెట్టాడు. ఇతనితో పాటు లైబ్రరీకి పోవడం మొదలుపెట్టాడు. లైబ్రరీ పోయినా కూడా ఏ బుక్స్ చదవాలో నాకు అర్థం కావడం లేదు, ఇక్కడ ఇంత ఉన్నాయి, ఇన్ని బుక్స్లో ఏవి సెలెక్ట్ చేసుకోవాలన్నాడు. అప్పుడే అతనికి అర్థమైపోయింది, అతని మెంటాలిటీ గమనించిన వాడు కాబట్టి ఏదైనా జోక్స్ కోసమే కదా సినిమాకి పోతాడు అని చెప్పి జోక్స్ ఉండే బుక్స్ అని తెచ్చి వాడు ముందు పెట్టేసాడు. ఇంకా వాడు అవన్నీ చదువుకుంటూ దాంట్లో మునిగిపోయాడు. తర్వాత ఈ బయట బ్రాందీ దాడి వెళ్ళేవాడు, వాడు కూడా డబ్బు ఖర్చు అవుతుంది, వాడు గమనించాడు అంతా హెవీగా ఖర్చు అవుతుంది. వాడు సిగరెట్ బ్రాందీ తాగేవాడు వెనక్కి వచ్చాడు. వాడు కూడా ఇతనితో మాట్లాడుతూ ఇతన్ని ఎట్లా నువ్వు అసలు ముందు ప్రొసీడ్ అవుతున్నావు అంతా చెప్పు అన్నాడు. కానీ అతను చెప్పేశాడు, నేను మానలేను, నా హ్యాబిట్ నేను మానలేను, నా వల్ల కాదు, నేను అబ్నార్మల్ అయిపోయాను, నేను దీన్ని వదిలిపెట్టి నేను ఉండలేను, కాకపోతే నువ్వు చెప్పేది చాలా బాగున్నాయి, అది మాత్రం వింటాను అని చెప్పాడు. ఓకే రమ్మన్నాడు. తర్వాత వేస్తలు తిరిగి వెళ్ళి వాడికి డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఎంత డబ్బు ఆగడం లేదు. వాడు వెనక్కి వచ్చాడు. వచ్చినా వాడు చెప్పాడు, నేను మాత్రం నా హ్యాబిట్ మార్చుకోలేను, నేను గెలవలేను అని చెప్పేశాడు. అప్పుడు వాళ్ళిద్దరికి సరే ముందు నాది వింటూ ఉండండి అని చెప్పి రోజుకో సైన్స్ విషయం అడిగేవాడు. మంచి కామిక్స్ ఉండేవన్నీ బాగా చాలా హై లెవెల్లో ఉండే కామిక్స్ తీసుకొచ్చి హాస్యం కూడా వాళ్ళు ఎంతో అర్థం చేసుకొని వింటే కానీ అర్థమయ్యే రకం కాకుండా చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్ళ బ్రెయిన్ అంతా ఎక్కడ కాన్సన్ట్రేషన్ అయిపోయింది. అతను ఎవరికి ముందుగా స్ట్రైక్ అవుతుందో వాడే నవ్వుతాడు, లేకపోతే నవ్వలేరు. ఎందువల్లంటే దాంట్లో చాలా హాస్యం ఉంటుంది, కానీ పైకి హాస్యాన్ని కనుక్కోలేదు, అంత భాష ఉపయోగించేవాడు. దానివల్ల ఏమైపోయింది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఉపయోగించాల్సి వచ్చింది. ఎంతో బాగా శ్రద్ధగా ఈచ్ అండ్ ఎవరి బట్టి గమనిస్తే తప్ప దాంట్లో నవ్వు ఉందనే విషయం వాళ్ళకి గుర్తుపట్టలేకపోయారు. అలా నవ్వించేవాడు.
ఇంకా తర్వాత తెలిసిపోయిన తర్వాత చాలా ఆనందపడిపోయేవాడు. అబ్బా ఏమి ఆనందం ఉంది దీంట్లో అని చెప్పేసి. ఈ విధంగా వాళ్ళని తర్వాత వాళ్ళు జయించలేదని చెప్పేసిన తర్వాత ఇతడు ఒక ప్లాన్ వేశాడు. హాలిడేస్ వచ్చాయి మధ్యలో కొన్ని రోజులు, ఒక 1 వీక్ హాలిడేస్ వచ్చాయి. 1 వీక్ మనం అందరం ఇళ్లకు పోకుండా తిరుమలకు వెళ్దాం అని పెట్టాడు. తిరుమలకి వెళ్తే బ్రౌన్లీ సిగరెట్ అవేం తాగడానికి వీల్లేదు, వ్యసనాలు చేయడానికి వెళ్ళాల్సిందే. అందరం పోదాం, హ్యాపీగా వెళ్దాం, ఎంజాయ్ చేస్తాం అని పెట్టేశాడు. ఇంకా అందరూ పోతుంటే వాళ్ళిద్దరు మేము రామంటే బాగుంటుందని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అందరూ 6 మంది కలిసి తిరుమలకి వెళ్ళారు. వెళ్ళిన రోజు మొదటి రోజు వాళ్ళు తట్టుకోలేకపోయారు. వాళ్ళ హ్యాబిట్స్ నుంచి దూరంగా ఉన్నాయి, వాళ్ళ వల్ల కాలేదు. కానీ ఈ అబ్బాయి ఏం చేశాడంటే వాళ్ళని బయటికి తీసుకెళ్ళి అక్కడుండే ప్రకృతి దృశ్యాలు చూపించడం మొదలుపెట్టాడు. ప్రకృతిలో అతడు పోకముందే వెంకటాచల మహత్యం అంతా చదివేశాడు. అక్కడికి పోయి ఇదిగో ఇక్కడే వెంకటేశ్వర స్వామి ఇట్లా వచ్చాడు, ఇక్కడ ఇలా జరిగింది, ఇక్కడే పాదుకులు ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. అది కాకుండా అక్కడ కొండలెక్కిపోయి ఆ కొండలు ఆ జాబాలి వాళ్ళని చూద్దాం పదండి చెప్పి ఎంకరేజ్ చేసి వాళ్ళని అక్కడ తీసుకెళ్ళాడు. ఎంత కష్టమైన వయసులో ఉన్నారు, హాయిగా నడిచి తీసుకుపోయాడు. ప్రతి దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడే పలానా ఋషి తపస్సు చేశాడు, ఆయన తపస్సు వల్ల ఇలా అయింది, ఇదిగో ఇది అంజనాద్రి, ఇక్కడే అది కూడా నడిపించి తీసుకెళ్ళాడు. వాళ్ళని బస్సులో కాకుండా మెట్లు ఎక్కించి తీసుకెళ్ళాడు. దారిలో అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ప్రతి కొండ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకా దాంతో వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇంత అద్భుతం ఉందా మన దాంట్లో, మన సంస్కృతిలో ఇంత గొప్పతనం ఉందా అని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ వాటిల్లో మునిగిపోయారు. ఇంకా వాళ్ళు ప్రతిదీ ప్రశ్నించడం మొదలుపెట్టేశారు. ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేసింది. మిగతా 5 మందికి కూడా అన్ని ప్రశ్నలు వేయడం మొదలుపెట్టేశారు. ఇక్కడ ఇదేంది, దీని ఎందుకు వచ్చింది, ఇదే ఎందుకు ఉంది, ఇక్కడ ఈ గుణపం ఇక్కడ ఎందుకు ఉంది, వేలాడదీశారు ఈ గుళ్ళో, ఇవన్నీ అడిగితే దానికంతా సంబంధించిన కథ చెప్పేవాడు. కథ చెప్పి చూసారా ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారో, వాళ్ళంతా బానిసలు అయ్యారా, కోరికలకు బానిసలు అయ్యారా, వాళ్ళంత గొప్ప స్థితికి వెళ్ళి దేవాలయంలోనే ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకోవడానికి నిలబడ్డారంటే వాళ్ళ యొక్క వ్యసనాలను జయించారు కదా, వాళ్ళకి ఏ వ్యసనాలు లేవు, చూడు భగవతుడి భక్తి తప్ప ఇంకోటి లేదు అని చెప్పి వాళ్ళకన్నీ చూపించాడు నిదర్శనంగా. ఆ భక్తుడి చరిత్ర అంతా వివరించాడు. అన్నమాచార్య విగ్రహం చూపించి అన్నమాచార్యుడు గురించి చెప్పాడు. చూడండి ఎన్ని వేల కీర్తనలు రచించాడో, ఆయన చరిత్ర శాశ్వతం అయిపోయింది, ఇప్పటికీ ఆయన తలుచుకుంటున్నాం. ఇన్ని యుగాలు అయిపోయినా కూడా ఆయన చనిపోయిన తర్వాత మనము అట్లా శాశ్వతంగా కావాలి కదా, మన పేరు కూడా నిలబడాలి కదా అని వాళ్ళందరికీ ఈ విధంగా మోటివేట్ చేయడం మొదలుపెట్టేశాడు. అంతటా తిరుగుతున్నసేపు ఇదే లెక్చర్ ఇవ్వడం మొదలుపెట్టేశాడు. ప్రతిదీ ఆశ్చర్యకరంగా ఉండేవని చెప్పడం, దాని వెనక ఉండే విషయం చెప్పడం, వాళ్ళకి ఆ కోరికలు లేవు, చూడు మీకున్న కోరికల వల్ల మీరే భ్రష్టు పడుతున్నారు విషయాన్ని వాళ్ళకే తెలిసినట్టుగా చేశాడు. ఈ విధంగా 1 వీక్ అయ్యేసరికి 1 వీక్ వాళ్ళు తాకుండా ఏ వ్యసనం లేకుండా ఉండేసరికి వాళ్ళు చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేసింది, తెలిసిపోయింది. ఆఖరికి వాళ్ళకి చెప్పేశాడు, జీవితం శాశ్వతం కాదు, మనం కొద్ది కాలమే జీవిస్తాం, మనం పోయినా మన పేరు శాశ్వతంగా భూమి మీద ఉండాలా, దీనికోసం మనం ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధంగా వ్యసనాలకు బానిస అయిపోతే మన శరీరం కోల్పోవడం కాకుండా మన ఇంట్లో వాళ్ళు కూడా మన వల్ల ఇబ్బంది పడతారు, మనం నమ్మి కదా మన దూరం పంపించారు హాస్టల్కి. ఇవన్నీ అతడు దారిలో అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళలో మార్పు వచ్చేసింది. ఇది ఆదో అంటే మొట్టమొదటే ఆపాలి. ఒక వ్యసనం వస్తున్నప్పుడు, ఒక కోరిక పుట్టి దాని నుంచి మనం తప్పించుకోవడానికి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని మొట్టమొదటే ఆపాలి. ఆపితే వెనక్కు రావచ్చు. అదే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆదౌ మొట్టమొదటే ఇంద్రియాలను అదుపు చేయాలి. అదుపు చేయడం చేసావంటే ఆ కోరికలు ఆటోమేటిక్గా ఆగిపోతాయి, లేకపోతే ఆ కోరికలు విజృంభిస్తాయి. ఆ విధంగా వాళ్ళందరినీ మోటివేట్ చేసి వెనక్కి తీసుకొచ్చేసేసి వాళ్ళని మామూలుగా తనలాగే అన్ని పుస్తకాలు చదివేటట్టుగా అన్ని చేసాడు. రోజు ఒక టైం టేబుల్ ప్రకారం నిద్రలేవడం, టైం టేబుల్ ప్రకారంగా వాకింగ్ పోవడం, అక్కడ కూడా అంతటా గొప్ప గొప్ప సైంటిఫిక్ వాళ్ళంతా ఏం చేశారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, ఒక్కొక్కళ్ళు సైన్స్లో ఇంత గొప్ప వాళ్ళు ఎలా అయ్యారు, వాళ్ళంతా వాళ్ళ చరిత్ర కూడా చదవడం మొదలుపెట్టేశారు. 6 మంది ఎండన్స్ అయిపోయారు, ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్కళ్ళు ఎండన్ అయిపోయారు. ఆ విధంగా మోటివేట్ చేశాడు. అక్కడ మోటివేట్ చేయడం వల్ల ఏమైపోయింది, వాళ్ళల్లో ఉండే వ్యసనాలకు, ప్రపంచ విషయాల వ్యసనాల కోసంగా పరిగెత్తిన ఆ కోరికే ఈ మంచి కోరికగా మారిపోయింది. ఎప్పుడైతే మంచి కోరికగా మారిపోయిందో వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు. తొందరగానే అన్నింట్లో పాస్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్, బయట నాలెడ్జ్ ఎక్కువ వచ్చేసింది.
ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ వచ్చేసింది. విజ్ఞానం అంటారు దాన్ని, ప్రాక్టికల్ నాలెడ్జ్ని విజ్ఞానం అంటారు, అది వచ్చేసింది. కానీ ఇప్పుడు ఈ యొక్క కథని మీకు ఒకే ఎగ్జాంపుల్ చెప్పా కానీ మనకి ఇక్కడ చెప్తుంది ఆత్మ సంబంధమైన విషయం. ఆత్మ సంబంధానికి కూడా మొట్టమొదట ఉండాల్సిన ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం సాధిస్తే తప్ప మనలో ఉన్న ఆత్మను తెలుసుకోవడానికి మనం మొట్టమొదట వేయాల్సిన అడుగు మన ఇంద్రియాలను అదుపు చేసుకోవాలి. తర్వాత కోరికలను తీసేయాలి, అసలు మొత్తం తీసేయాలి. అంటే చెడ్డ కోరికలు, మంచి కోరికలు పెంచుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మనం అనుకున్న మన ఆత్మస్వరూపం, మనలో ఉన్న ఆత్మస్వరూపంగా భగవంతుని చేరుకోవడానికి దగ్గరదారనమాట. అదే ఈ శ్లోకంలో మనకు పరమాత్మ ఇంత స్పష్టంగా చెప్పేశారు. చూడండి, ఒక గురువుగా, జగద్గురువు కాబట్టి ఇంత గైడెన్స్ ఇస్తున్నారు. మనిషి ఇలా తరించాలి కాబట్టి తస్మాత్ ఇంద్రియాలను ముందు ఆదవు, మొట్టమొదట వాటిని నియమించి పాప్మానం పాపాత్మురాలైనటువంటి ఆ కోరికలు అనేది ఆ కోరికలు అనే దాన్ని ప్రజహి వదిలిపెట్టేస్తే జ్ఞాన విజ్ఞాన నాశనం. అవి ఆ కోరికలు ఏం చేస్తాయి? మనలోని జ్ఞానాన్ని నాశనం చేస్తాయి, విజ్ఞానాన్ని కూడా నాశనం చేస్తాయి. గురువులు చెప్పేదాన్ని వినడానికి ఒప్పుకోదు జ్ఞానం అంటే, ఆ విని దాన్ని ఆచరించడానికి అసలు ఒప్పుకోదు. ఒకవేళ విన్నదాన్ని ఆచరించడానికి ఏమాత్రం ఒప్పుకోదు. కోరికలు అటువంటివి అన్నీ వింటాం, కానీ బయటికి పోయిన తర్వాత మళ్ళీ మామూలుగా ఎందుకు అవుతున్నాం మనము? ఎందుకు అవుతుందంటే కోరికలుగా అయిపోతున్నాం. అందుకని ఆ విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఈ విధంగా మనం భగవద్గీతలో 3వ అధ్యాయమైన కర్మయోగంలో 40-41 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు ఈరోజు మనం తెలుసుకున్నాం.